అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు వైసాని శ్రీరాములు. నేను రిటైర్డ్ వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. 2 సంవత్సరాలుగా నేను అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి చూస్తూ వచ్చి ఇన్స్పైర్ అయ్యి మనము కూడా అన్నదానానికి ఇవ్వాలని అనుకున్నాము. ఇక్కడ వచ్చి పరిస్థితి అంతా చూసి మాకు తృప్తి అయ్యి అన్నదానానికి ఇచ్చాము. బిల్డింగ్ కూడా చూసాం. బిల్డింగ్ కూడా అన్ని విషయాలు కూడా బాగా తృప్తిగా ఉన్నాయి. అనాథలను బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందువలన ఇచ్చినందుకు కూడా తృప్తిగా ఉంది నాకు. మా నాన్నగారు దాదాపు ఒక 1 year నుంచి అడుగుతున్నాడు, ఇక్కడికి తీసుకెళ్దాం రా, వెళ్దాము చూద్దాము అని చెప్పేసి. సో యాక్చువల్గా నాకు బిజీ ఉండి నేను రాలేకపోయాను. ఇప్పుడు మార్చి తర్వాత వచ్చినప్పుడు నాకే అనిపిస్తుంది ఇంకొక 6 నెలల ముందు, సంవత్సరం ముందు వచ్చింటే ఇంకొంచెం ఉపయోగపడేదేమో అని చెప్పేసి విధంగా అనిపించేది. సో నా సోషల్ మీడియాలో నాకు తెలిసినంత వరకు నేను దీన్ని షేర్ చేస్తాను. ఇలా అనాథాశ్రమములో మతి స్థిమితం లేని వాళ్ళకి ఒక్కరోజు ఒక్క ముద్ద అన్నం పెట్టిన కూడా వాళ్ళు ఎంతో సంతోషపడతారు. మాకెంతో సంతోషము. మాకు మా పిల్లలకు బాగుండాలి అనే ఉద్దేశంతో 2 సంవత్సరాల నుంచి మేము అనుకుంటూ వచ్చాము. ఈరోజు మా కోరిక నెరవేరింది. వాళ్ళని చూశాక మాకు చాలా తృప్తిగా ఉంది. మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. దాదాపు 2 years నుంచి మామయ్య చెప్తున్నారు అక్కడ ఒక అనాథాశ్రమం ఉంది భువనగిరి దగ్గర, వెళ్దాము అని. యాక్చువల్గా వాళ్ళు విలేజ్లో ఉన్నారు కాబట్టి అందరం కలిసి రాలేకపోయాము. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి. మామయ్య అన్నారు వచ్చి అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, డొనేషన్ ఇచ్చినా మనకు తృప్తిగా ఉంటుంది. డొనేషన్ ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మనం ఎట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేసినాము అనేది తృప్తి ఉంటుంది అనేసి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడ నీట్నెస్ కానీ, బిల్డింగ్ కొత్తది కానీ నీట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వర్కర్స్ కూడా అందరూ
ఇక్కడ కనిపించడం మాత్రం బాగా మెయింటైన్ చేయడం, ఉండేవాళ్ళు కూడా నీట్గా ఉండడము అంతా బాగుంది. ఇలాంటి యాక్ట్ చూసి నాకు ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి చాలా చేయాలని ఇన్స్పిరేషన్ వచ్చింది ఈరోజు చేసిన దానివల్ల. ఇలాంటి బిల్డింగ్ కట్టేదానికి మెయింటెనెన్స్ చాలా బాగా ఇస్తున్నారు. అలానే చాలా మంది వాళ్ళకి హెల్ప్ చేసి ఒక ముద్ద అన్నం ఇవ్వడానికి చాలా మంది సాయం చేశారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం